ఫ్రెండ్స్, సముద్రం మధ్యలో నిలబడి ఉన్న ఈ కొండ ఎందుకు పవిత్రమైందో తెలుసా? ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీరు ఒక అద్భుతమైన రహస్యం మిస్ అవుతారు. కైలాసగిరిలో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ అడ్వెంచర్ ట్రిప్ ముగించుకొని నా ప్రయాణం. ఈ వీడియోలో నేను మీకు చెప్తాను రాస్ హిల్ చర్చ్ చరిత్ర, ఈ మార్గంలో వచ్చే పవిత్ర స్థలాలు మరియు ఎందుకు వేల మంది ఇక్కడికి ప్రార్థిస్తారో. వైజాగ్ సముద్రం, కొండలు, దేవుని దయ కలిగిన ఒక నగరం. ఈ నగరంలో ఒక పవిత్ర కొండ ఉంది, అదే రాస్ హిల్. ఇక్కడ నిలబడి సముద్రాన్ని చూస్తే మన హృదయం మౌనంగా మారుతుంది. ప్రశాంతత కోసం మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ దేవుని దగ్గరకు వెళ్తేనే నిజమైన శాంతి లభిస్తుంది. రాస్ హిల్ అనేది వైజాగ్లోని 3 పవిత్ర కొండల్లో ఒకటి. ఒకవైపు హిందూ దేవాలయం, మరోవైపు ముస్లిం దర్గా, మరోవైపు క్రిస్టియన్ చర్చ్. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఐక్యతకు చిహ్నం ఇది. కైలాసగిరి నుండి రాస్ హిల్ చర్చ్కి దాదాపు 15-17 కిలోమీటర్స్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి 13 కిలోమీటర్స్ ఉంటుంది. బైక్ మీద కానీ ఆటోలో కానీ వెళ్ళినట్లయితే 150 నుంచి 250 రూపాయల వరకు, క్యాబ్ మీద వెళ్ళినట్టయితే 300 నుంచి 500 వరకు, బస్సులో వెళ్తే 20 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు కాస్ట్ అవుతుంది. కైలాసగిరి దిగంగానే తెన్నేటి పార్క్ వస్తుంది. ఇక్కడ నిలబడి చూస్తే అలలు రాళ్లను తాకుతూ ఒక ప్రార్థనలా వినిపిస్తాయి. సముద్రం ఎంత లోతైనదో దేవుని ప్రేమ అంతకన్నా లోతైనది. ఈ రోడ్డుని బీచ్ రోడ్ అంటారు. ఈ రోడ్డు వైజాగ్కి గుండె. ఒకవైపు సముద్రం, మరోవైపు జీవితం. దేవుని ప్రేమ అలలలా ఆగకుండా వస్తూనే ఉంటుంది. యేసు అన్నారు, శాంతిని నీకు మీకు ఇస్తాను. ఈ బీచ్ రోడ్లో వెళ్తుంటే స్ట్రెస్ రిలీఫ్, మెంటల్ పీస్, బెటర్ బ్రీతింగ్ చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఆ సముద్రాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తే 10 నిమిషాలు ఒక మందులా పనిచేస్తాయి. ఇప్పుడు మనము ఆర్కే బీచ్ రోడ్డుకి వచ్చేసాం. మీరు చూస్తున్నది ఆర్కే బీచ్. చూడండి, అందరూ ఎంత ప్రశాంతంగా హాయిగా కూర్చున్నారు. ఇక్కడ ఒక ప్రశాంతమైన జీవితం కనిపిస్తుంది. పిల్లల నవ్వులు, వృద్ధుల నడక, ప్రార్థించే మనుషులు. మీరు అలిసిపోయారా? నా దగ్గరకు రండి అంటున్నారు యేసు. అయితే ఈ బీచ్ రోడ్లో మనం చూసినట్లయితే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, సబ్మెరైన్ మ్యూజియం, ఇవి మనకు దేశం కోసం త్యాగం చేసిన జీవితాల గుర్తు. ఈ ఏరియాలో మనం ఉండాలనుకుంటే మంచి హోటల్స్ ఇక్కడ దొరుకుతాయి. 800 నుంచి 1500 పర్ డేకి ఛార్జ్ చేస్తారు. ఆర్కే బీచ్ ఏరియాలో కానీ, ద్వారకా నగర్లో కానీ, ఎంవిపి కాలనీలో కానీ మనకి మంచి హోటల్స్ దొరుకుతాయి. నైట్ టైం బీచ్ దగ్గరికి వచ్చే వాళ్ళకి సేఫ్టీ టిప్స్ అయితే నేను చెప్తాను. బీచ్ ఎడ్జెస్కి వెళ్లకుండా అవాయిడ్ చేయండి. ఫ్యామిలీ జోన్స్ ప్రిఫర్ చేయండి. ఫాలో పోలీస్ గైడ్లైన్స్. వైజాగ్ అంటే గుర్తుకు వచ్చే మొదటి పేరు ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ అనేది విశాఖపట్నం సిటీ సెంటర్లో బీచ్ రోడ్డు మీద ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి సుమారు 4-5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అందుకే ఎప్పుడు ఫుల్ క్రౌడ్గా ఉంటుంది ఇక్కడ. లోకల్స్ కానీ, టూరిస్ట్స్ కానీ, మార్నింగ్ వాకింగ్ చేయడానికి కానీ, ఫ్యామిలీస్ కానీ అందరూ ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఆర్కే బీచ్ అందం ఎందుకు ప్రత్యేకం? ఇక్కడ సన్ రైజు, సన్సెట్ రెండు చాలా స్పెషల్, చాలా బాగుంటాయి. ఉదయం ఇక్కడ చూసినట్టయితే చల్లని గాలి, వాకింగ్ చేసేవాళ్ళు, యోగా ప్రాణాయామం చేసేవాళ్ళు. సాయంత్రం చూసినట్టయితే సన్సెట్, పిల్లల ఆటలు, కుటుంబాల సందడి. సముద్రపు అలలు చూస్తుంటే మనసు ఆటోమేటిక్గా ప్రశాంతంగా మారిపోతుంది. చాలామంది ఇక్కడ ఏమీ మాట్లాడకుండా అలలు చూస్తూ కూర్చుంటారు. అది కూడా ఒక థెరపీ లాంటిదే. ఆర్కే బీచ్లో నడవడం వల్ల చాలా ఉపయోగం ఉంది. స్ట్రెస్ తగ్గుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, మంచి ఆక్సిజన్ లభిస్తుంది, మెంటల్ పీస్ ఉంటుంది. డాక్టర్స్ కూడా చెప్తారు సీ బ్రీజ్ ఆరోగ్యానికి మంచిదని. రోజుకి 20-30 నిమిషాలు నడిస్తే మనసు, శరీరం రెండూ ఫ్రెష్ అవుతాయి. డే టైం, ఈవినింగ్ టైం ఫుల్ సేఫ్గా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ కూడా పోలీసులు వాచ్ చేస్తూనే ఉంటారు. ఫ్యామిలీ జోన్స్ క్లియర్గా కనిపిస్తాయి. జాగ్రత్త, సముద్రంలో ఎక్కువ లోతుకు వెళ్ళొద్దు.
తప్పనిసరిగా వార్నింగ్ బోర్డ్స్ పాటించాలి. నైట్ టైం బీచ్ ఎడ్జ్ అవాయిడ్ చేయటం చాలా మంచిది. చూస్తున్నది ఆర్కే బీచ్ బస్ స్టాప్. ఆర్కే బీచ్ దగ్గర స్ట్రీట్ స్నాక్స్, ఐస్ క్రీమ్స్, లోకల్ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇక్కడ ఇష్టం. అసలు ఆర్కే బీచ్ ఎందుకు అంత స్పెషల్? ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు, ఎవరైనా ఆలోచించవచ్చు. డబ్బు అవసరం లేదు, టికెట్ అవసరం లేదు, అంతా ఫ్రీ. జస్ట్ కమ్ అండ్ ఫీల్ ద సీ. పోర్ట్ రూట్ని దాటుకొని రాస్ హిల్ చర్చ్ కొండ దగ్గరికి ఎంటర్ అవుతున్నాం. ఈ ప్రయాణం యొక్క హృదయం రాస్ హిల్ చర్చ్. కొండపై నిలబడి ఉన్న క్రాస్ మన జీవితాలపై నిలబడి ఉన్న ఒక ఆశ. దేవుడు అంటాడు, భయపడకుము, నేను మీకు తోడై ఉన్నాను. ఈ కొండకు చుట్టూ సముద్రం ఉంటుంది. చూస్తున్నారు కదా, అంతా కూడా పోర్ట్ ఏరియా. షిప్స్ అన్నీ మనం చూడవచ్చు. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి నుంచి సముద్రాన్ని చూస్తుంటే. చూస్తున్నారు కదా, ఆ కొండల మధ్యలో సముద్రం, షిప్స్. సముద్రం, కొండ, చర్చ్ ఇవన్నీ ఒకటే చెప్తున్నాయి, మీరు ఒంటరి వారు కాదు. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు, ఇది దేవుని పిలుపు. ఈ కొండ మీద నుండి మనం చూసినట్టయితే సముద్రము, ఆ పోర్ట్ ఏరియా అంతా చాలా క్లియర్గా కనపడుతుంది. మనం ఇప్పుడు రాస్ హిల్ చర్చిలోకి ఎంటర్ అవబోతున్నాం. చాలామంది ఇక్కడ మాట్లాడరు, కన్నీళ్ళు మాత్రమే మాట్లాడతాయి. చర్చ్ మెట్లు ఎక్కుతుంటే ప్రతి అడుగు ఒక ప్రార్థనలాగా అనిపిస్తుంది. లోపలికి వెళ్తే ఒక మౌనం, ఒక ప్రశాంతత. చాలామంది చెప్తారు, ఇక్కడ ప్రార్థిస్తే మనసు తేలిక అవుతుంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. మీరు ఏ భారం మోస్తున్నా యేసు దానిని మోసుకుంటాడు. రాస్ హిల్ చర్చ్ హిస్టరీ. ఈ చర్చిని మదర్ మేరీ మరియు జీసస్ క్రైస్ట్కి అంకితం చేశారు. బ్రిటిష్ కాలంలో ఈ కొండపై ప్రార్థన కోసం ఈ చర్చిని నిర్మించబడింది. కొండపైన చర్చి పైకి వచ్చేసి రైట్ సైడ్ అంతా చూసినట్టయితే ఆ పోర్ట్ ఏరియాలో జరిగే ట్రాన్స్పోర్ట్ అంతా కూడా మనం క్లియర్గా చూడవచ్చు. సముద్రం మధ్యలో కొండపై ఉండటం వల్ల ఇది నావికులకు, మృత్యకారులకు ఒక రక్షణ చిహ్నంగా అయింది. 1867లో చిన్న చర్చ్ నిర్మించి ప్రార్థన ప్రారంభించారు. అది పెద్ద చర్చ్ కాదు, కానీ పెద్ద నమ్మకం ఉంది. తుఫాన్లు అయినా విశ్వాసం కూలలేదు. 1870, 1876లో భారీ తుఫాన్లు వచ్చాయి. చర్చ్ అప్పుడు దెబ్బతిన్నది, కానీ ప్రజల విశ్వాసం దెబ్బతినలేదు. 1877లో మళ్ళీ పునర్నిర్మించారు. 1905 డిసెంబర్ 6న మనం చూస్తున్న బలమైన రాస్ హిల్ చర్చ్ నిర్మించబడింది. ఈ చర్చ్ మదర్ మేరీ అండ్ జీసస్ క్రైస్ట్కి అంకితం. నావికులకు ఆశా చిహ్నం. పాత రోజుల్లో సముద్రంలోకి వెళ్ళే నావికులు, పోర్టు కార్మికులు ఈ కొండపైకి వచ్చి ప్రార్థించేవారు. కొండపై ఉన్న క్రాస్ సముద్రం నుంచే కనిపించేది. అది వారికి ఒక మాట చెప్పేది, దేవుడు మీతో ఉన్నాడు. యేసు మాటలు, భయపడకండి, నేను మీతోనే ఉన్నాను. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ రాస్ హిల్ కొండకి ఒక ప్రత్యేకం ఉంది. అయితే యేసు అన్నారు, మీ పొరుగు వారిని మీలాగే ప్రేమించండి అని. ముందు చెప్పినట్టుగానే ఈ కొండ మీద దేవాలయం, చర్చ్, దర్గా 3 ఒకే కొండపై ఉన్నాయి. ఏ గొడవ లేదు, ఏ విభేదము లేదు. దేవుడు ప్రేమనే కోరుకుంటాడు. ఈ చర్చిలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 8న మదర్ మేరీ ఫెస్ట్ జరుగుతుంది. వేల మంది ఏ మతం అయినా శాంతి కోసం ఇక్కడికి వస్తారు. ఈ రాస్ హిల్ చర్చ్ మనకు ఒకటే నేర్పుతుంది, సమస్యలు పెద్దవైనా, కొండలు ఎత్తైనవైనా దేవుని నమ్మకం ఉంటే మనసు ఎప్పుడూ పైకి లేచే ఉంటుంది. జీసస్ వర్డ్స్, నేనే మార్గం, సత్యం, జీవం. కొంతమంది అనుకుంటారు ఈ చర్చి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని. వారికి నేను చెప్తాను, శాంతి కోసం, ప్రార్థన కోసం, సముద్ర దృశ్యం కోసం, మనసుకు ప్రశాంతత కోసం. ఇది కేవలం చర్చ్ కాదు, ఇది ఒక ఆశ, విశ్వాస స్థలం. రాస్ హిల్ ప్రత్యేకత ఏంటంటే
ఇది శాంతి, ఐక్యతకు చిహ్నం. ఇది కేవలం చర్చ్ చరిత్ర మాత్రమే కాదు, ఇది ఫెయిత్, ప్రొటెక్షన్, మిరాకిల్స్ మరియు దేవుని ప్రేమ కథ. యేసు అన్నారు, నాకు నమ్మకం ఉన్నవారందరినీ నేను విడిచిపెట్టను. ఈ డిసెంబర్ మంత్ క్రిస్మస్ దినాల్లో ఈ చర్చికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూర్యుడు, మనసులో దీపమై దారిసూపు దేవుడు, ప్రేమ పొంగు సంద్రమల్లే కంటికి రెప్పలా, అందరి తోడు నీడై మాయని మమతలా, సల్లంగా చూడయేసు ఇలా వచ్చినాడంట, వరముగ చేరయేసు పరమును వీడెనంట, మరువని బంధమై ఓ రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్, చూడంగరారండోయ్, వేడంగరారండోయ్, ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్, నింగినేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే హోయ్. వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట, ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు, కన్నుల విందుగా దూతలు పాడగా, సందడేసిందేయంగా మిన్నుల పండగ, సుకలో చంద్రుడల్లే చూడసక్కనోడంట, పశువుల పాకలోన ఆ పసి బాలుడంట, చెరగని స్నేహమై ఓ రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్, చూడంగరారండోయ్, వేడంగరారండోయ్, ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్, నింగినేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే హోయ్. చిన్న ప్రేయర్ చేసుకొని కొండ కిందకు వచ్చేసాను. వైజాగ్లో రాత్రి ఇంత అందంగా ఉంటుందని నేను అనుకోలేదు. ఇది కేవలం రిటర్న్ జర్నీ కాదు, ఇది ప్రార్థన తర్వాత వచ్చే శాంతి ప్రయాణం. చివరి దృశ్యం మీ హృదయాన్ని తాగుతుంది. పైన కొండ, కింద నగరం, వైజాగ్ లైట్లు ఒక్కొక్కటిగా వెలుగుతుంటాయి. యేసు మాటలు, మీ హృదయం కలత చెందకూడదు. సిటీలోకి వచ్చేసరికి లోకల్ స్ట్రీట్స్లో జీవితం కనిపిస్తుంది. టీ షాప్స్, నైట్ వెండర్స్, లోకల్ బస్సెస్, స్మైలింగ్ ఫేసెస్. ఇదే నిజమైన వైజాగ్. ఎవరి జీవితం వాళ్ళదే, కానీ అందరి ముఖాల్లో ఆశ ఉంది. బీచ్ రోడ్డు వైపు డ్రైవ్ చేస్తుంటే గాలి చల్లగా మారుతుంది. రోడ్డు పక్కన బీచ్, స్ట్రీట్ లైట్స్, సముద్రం వైపు నుంచి వచ్చే శబ్దం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లోగా ఉంటే ఈ దృశ్యం మ్యాజిక్లా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, నోవటల్ వరుణ్ బీచ్. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. మనం సముద్రాన్ని చూస్తే ఆ వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆర్కే బీచ్ రాత్రి అంటే ఒక వేరు ప్రపంచం. సిటీ లైట్స్ రిఫ్లెక్షన్ ఆ సముద్రంలో చూడవచ్చు. ఫ్యామిలీస్ వాకింగ్ స్లోలీ, సైలెంట్ వేవ్స్, కూల్ బ్రీజ్. అయితే ఇక్కడ మాటలు అవసరం లేదు, మనసే మాట్లాడుతుంది. దేవుడు అంటాడు, నేను మీకు శాంతినిస్తున్నాను అని. అయితే ఈ ప్రయాణం మనకొకటే నేర్పుతుంది. ఉదయం ప్రార్థన, సాయంత్రం ప్రయాణం, రాత్రి శాంతి. జీవితం కూడా ఇలాగే, దేవుడితో మొదలైతే శాంతితో ముగుస్తుంది. ఇది వైజాగ్ రాత్రి, ఇది ఆర్కే బీచ్, ఇది దేవుడు ఇచ్చిన శాంతి. ఈ రాస్ హిల్ చర్చ్ ప్రయాణం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. జీసస్ లవ్స్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ ఆమెన్
ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ ఆమెన్. బాయ్.